महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఏప్రిల్ 9వ తారీఖు నుంచి మనం యుగాది నూతన సంవత్సరాదిలోకి అడుగు పెడుతూ ఉన్నాం. సో ఈ క్రోధినామ సంవత్సరం, అసలు క్రోధినామ సంవత్సరం అంటే ఏమిటి అది మనం చూసినట్టయితే కనుక, ముందుగా జరిగిన ఈ తెలుగు సంవత్సరాలు ఏదైతే వికారి తగ్గట్టుగానే వికారాన్ని 2020లో చూసాం. తర్వాత శార్వరి మొత్తం చీకట్లు పేరుకు తగ్గట్టుగా 2021లో చూసాం. తర్వాత ప్లవనామ సంవత్సరం, ప్లవం అంటేనే కోతి, సో కోతికి తగ్గట్టుగా 2022 సంవత్సరం చూసాం. సో కొంతవరకు శుభకృతు శోభకృతు అనుకుంటూ మనం జరుపుకున్న గత 2 సంవత్సరాలు కొంచెం కుదుట పడుకుంటూ వస్తున్న మాట వాస్తవం. గత సంవత్సరం కూడా చెప్పుకున్నాం తెలుగు సంవత్సరంలో శోభకృతు అంటేనే శోభాయమానంగా ఉండేది అని. సో అలాగే శ్రీరాముల వారి అయోధ్యలో ఆయన పుట్టిన జనం, ఆయన ఏదైతే శ్రీరాముల వారు పుట్టారో మళ్ళీ ఆయన ప్రాణప్రతిష్ఠ జరగటం మనం క్రిత శోభకృతు నా సంవత్సరంలో శోభాయమానంగా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. సో అలాగే జరిగింది. సో అలాగే ఆలయాలు అన్నిటికీ కూడా చాలా మంచి రోజులు వస్తాయి అని చెప్పుకున్నాం. అలాగే శోభకృతు నా సంవత్సరంలో వచ్చాయి. సో ఇప్పుడు క్రోధినామ సంవత్సరం. సో క్రోధము అంటేనే ఆవేశము, కోపము. సో ఇలాంటివి దానికి నిర్వచనాలుగా ఉన్నాయి. సో అంటేనే అర్థమైంది క్రోధినామ సంవత్సరం అంటే కొంత కోపావేశాలతో కూడుకున్న సంవత్సరంగా మనం చెప్పచ్చు. అసలు ఈ సంవత్సరాలు ఏమిటి, వీటికి ఈ పేర్లు ఎలా వచ్చాయి ఏంటి అనేది మనం చిన్న కథ, మనం పురాణ ఇతిహాసాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. సో నారదమునికి నా అంత విష్ణు భక్తుడు ఎక్కడ ఈ లోకంలోనే లేరు అని గర్వంగా ఉండేవారట. సో అప్పుడు శ్రీమన్నారాయణుడు, అంత పెద్ద విష్ణు భక్తుడువా నువ్వు, సరే నీ భక్తిని నేను కూడా పరీక్షిస్తానని చెప్పి నారదముని నదిలో నీరు తాగుతున్న సమయంలో చిన్న ఆయన మాయ చేయగా నారదముని ఆ నీరు త్రాగి ఆయన ఆడవారిగా మహిళగా మారిపోతారు. సో అక్కడ ఆ నారదముని తర్వాత ఒక ఋషిని వివాహమాడి 60 మందిని సంతానానికి అంటారు. ఆ 60 మంది సంతానమే ప్రభవ, విభవ, ప్రమోజ్యోత. సో ఇలాగా మనకి 60 తెలుగు సంవత్సరాల పేర్లు. సో ఆ తర్వాత అక్కడ ఆ ఊరికి నారదముని ఉన్న ఆ ఊరికి వరదలు రాగా ఆ సంతానం అంతా కూడా వరదలు కొట్టుకుపోయి పుట్టెడు దుఃఖంతో నారదముని తను కూడా ఇక తనువు చాలించాలని చెప్పి ఆ యొక్క వరదల్లోకి ఆయన కూడా వెళ్ళబోతుండగా శ్రీ మహావిష్ణువు మళ్ళీ ప్రత్యక్షమై, నారదముని నువ్వు నీ అంత విష్ణు భక్తుడు లేడు అని చెప్పి ఎంతో గర్వంతో ఉన్నావు. కానీ నీకు ఎప్పుడైతే బాధ కలిగిందో, భవసాగరం కలిగిందో, ఈతి బాధ కలిగిందో ఆ క్షణాన మాత్రం నీ భక్తిని నువ్వు విస్మరించావు. సో ఎప్పుడైతే భక్తుడు సుఖాల్లో దేవుణ్ణి కొలవటం కాదు, దుఃఖాల్లో ఉన్నప్పుడు కూడా ఆ దైవాన్ని పట్టుకుంటేనే అది నిజమైన భక్తి అని సారాంశంగా చెప్పి ఆ శ్రీమన్నారాయణుడు మళ్ళీ ఆ నారదమునికి మళ్ళీ ఆ మహిళ రూపం నుంచి నారదమునిగా ఆయన్ని మళ్ళీ నిష్క్రమింపజేసి ఆయన అవతారాన్ని. సో ఆ నారదుడు తర్వాత మరి ఈ కలిగిన సంతానానికి సంబంధించి మరి దీనికి ఏమిటి సార్థకత అని అడగగా, నీ సంతానం ఏదైతే ఉందో 60 మంది తప్పకుండా తెలుగు సంవత్సరాలుగా కాలగమనంతో పాటు ఈ చక్రంతో పాటుగా వాళ్ళ యొక్క పేర్లు సార్థకంగా ప్రతి సంవత్సరానికి ఒక పేరు చెప్పుకుంటూ కాలక్రమంలో వాళ్ళు కూడా కీర్తింపబడతారని చెప్పి ఆ శ్రీమన్నారాయణుడు నారదుడికి వరం ఇస్తారు. సో ఇది మొత్తంగా అసలు మనకి ఎలా వచ్చినాయి ఈ యొక్క తెలుగు సంవత్సరాల పేర్లు. సో ఇక మనం క్రోధినామ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయనేది చూసుకుందాం. మీనరాశి వారికి సంబంధించి క్రోధినామ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని చూద్దాం. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు,
ఈ 9 పాదాలు కూడా మీనరాశి కింద మనం చెప్పుకుంటాం. అదేవిధంగా ది, దు, సం, జ, ధ, దే, దో, చ, చి ఈ అక్షరాలతో మీ పేరు కనుక మొదటి అక్షరం మీ పేరు ఈ అక్షరాలతో ఉన్నట్టయితే కనుక మీరు కూడా మీన రాశి కింద ఈ యొక్క రాశి ఫలాలు చూసుకోవచ్చు. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. కొంతవరకు కూడా ఆదాయం మెరుగ్గా ఉంది, వ్యయం కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆదాయ మార్గాలు ఈ యొక్క మీన రాశి వారికి ఏలినాటి శనిలోనూ కొంత ఊరట కలిగించే అంశంగా మనం చెప్పుకోవచ్చు. రాజపూజ్యం 2, అవమానాలు 4. సో వీరికి కీర్తించే వాళ్ళు తక్కువగా ఉన్న అపవాదులు, నిందలు, అలాగే మాటపడ్డాలు సంబంధించి వీళ్ళకి ఎక్కువ భాగం మనకు కనిపిస్తుంది. అవి కూడా ఏ ఏ విషయాల్లో ఉండబోతున్నాయని మనం చూద్దాం. ఈ రాశికి మే 1వ తారీఖు నుంచి కూడా గురు భగవానుడు 3వ స్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తున్నారు. అదేవిధంగా శని భగవానుడు కూడా సంవత్సరం మొత్తం కూడా వీరికి వ్యయ స్థానంలో రజతమూర్తిగా శని యొక్క సంచారం అనేది వీరికి జరుగుతూ ఉంది. రాహుకేతువులు సంవత్సరం ప్రారంభం నుంచి చివరి దాకా వరకు కూడా జన్మ సప్తమ స్థానాల్లోనూ, అటు జన్మంలోనూ ఇటు సప్తమ స్థానంలోనూ తామ్రమూర్తులుగా రాహుకేతువులు వీరికి సంచరిస్తున్నారు. మీనరాశి వారికి చెప్పుకోదగిన విషయం, ముఖ్యంగా రాశ్యాధిపతిని గురు భగవానుడు రాశిలో రాహు ఉండగా 3వ స్థానంలోకి వెళ్తూ ఉన్నారు. 3వ స్థానంలో గురువు గారి యొక్క సంచారం మనం చూసినట్టయితే కనుక పరాక్రమ స్థానమని మనం చెప్పుకున్నప్పటికీ శుభగ్రహాలు మరి యొక్క పాపస్థానాల్లో అంతగా రాణించే ఆస్కారాలు తక్కువ ఉంటాయి కాబట్టి శ్రమ అధికంగా ఉంటుంది. అదేవిధంగా 3వ స్థానం హౌస్ ఆఫ్ ఎఫర్ట్స్, మనం చేసే కృషికి సంబంధించిన విషయాలు కాబట్టి ఎక్కువగా ప్రతి పని కూడా మీరు చేస్తే కానీ అవనంతగా జటిలంగా పరిస్థితులు ఉండే ఆస్కారాలు మీన రాశి వారికి ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి. ఎందుకంటే 3వ స్థానం హౌస్ ఆఫ్ ఎఫర్ట్స్లోకి మీ రాశ్యాధిపతి వెళ్ళడం అంటే ప్రతి పని మీరు ఇనిషియేటివ్గా తీసుకుంటే కానీ ఆ యొక్క పని కంప్లీట్ అయ్యే ఆస్కారాలు మరి అక్కడ మనకి కనిపించట్లా. అదేవిధంగా ఈ 3వ స్థానం పరాక్రమ స్థానం అయిన 3వ స్థానంలో గురువు గారి యొక్క ఎక్స్పాన్షన్ ముఖ్యంగా చూస్తే కనుక హౌస్ ఆఫ్ సెల్ఫ్ ఎఫర్ట్స్, మీరు ఎంతగా స్వయం కృషి చేస్తే, మీరు ఎంతగా ఒక విషయం గురించి కష్టపడితే, మీరు ఎంతగా ఒక విషయం మీద ఏకాగ్రత పెడితే మరి 3యంలో ఉన్న గురుడు డైరెక్ట్ ఆస్పెక్ట్ 9th హౌస్ని చూస్తారు కాబట్టి ఫార్చ్యూన్ హౌస్, అదృష్టాన్ని, మీరు చేసే శ్రమ, మీరు పడే కష్టమే మీ యొక్క లైఫ్ గ్రోత్కి అది ఉపయోగపడే ఆస్కారాలు, ఆ లైఫ్ గ్రోత్కి అది తీసుకెళ్లే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతిదీ కూడా మనం చేసుకుంటే కానీ అవ్వట్లేదు అనే విధంగా పనులు ఉన్నప్పటికీ సో ఏదైతే మీరు కృషి చేస్తారో, కష్టపడతారో ఆ కష్టమే మిమ్మల్ని మళ్ళీ ఎదుగుదల వైపు తీసుకెళ్లే ఆస్కారాలు 3వ స్థానంలో ఉన్న ప్రతి గ్రహం కూడా తప్పకుండా సర్టన్ టైంలో అది గ్రోత్ని ఇస్తుంది. సో ఇక్కడ మరి ఈ 3వ స్థానంలో ఉన్న గురుడు సంచారం, జన్మంలో కూడా రాహు ఉండటం, 3యంలో కూడా గురుడు ఉండటం, తిరుగుడు ఎక్కువగా ఉండటం, ఎక్కువ షార్ట్ జర్నీస్ ఎక్కువ అవటం, ప్రయాణాలు ఎక్కువ అవటం, గురువు వక్రించే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరిలో అయితే ఇంకా ఎక్కువగా హెల్త్ డిస్టర్బ్ అయ్యే విధంగా కొంచెం జర్నీలు చేయాల్సి రావటం, అన్ఎక్స్పెక్టెడ్ జర్నీస్ అంటే ముందుగా కన్ఫర్మేషన్ లేని బుకింగ్ లేని జర్నీస్, వీటి వల్ల ఎక్కువగా ఇబ్బంది పడే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. 3యంలో ఉన్న గురుడు మరి జీవితంలో కొన్ని సవాళ్ళను కూడా ఇస్తాడు. అలాగే వ్యాపార వ్యవహారాలకు సంబంధించి కానీ, అలాగే ఆర్థిక పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కానీ కొంచెం మీరు నిలదొక్కుకోవాలంటే తప్పకుండా మనం ఇందా చెప్పుకున్నట్టు ప్రతి పనిని కూడా మీరు ఇనిషియేటివ్ తీసుకొని అది ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఉద్యోగస్తులకైతే ఇక్కడ మనం చూసినప్పుడు పై అధికారులతోనూ అలాగే వీళ్ళ ఇమీడియట్ హెడ్స్, బాసెస్తో కావచ్చు కొన్ని సమస్యలను అధిగమించాల్సి వస్తూ ఉంటుంది అధికారులతో. సో ఇక్కడ ఎప్పుడైతే 3వ స్థానంలో గురువు గారి యొక్క సంచారం ఉందో మరి ఇక్కడ ఈ యొక్క సోదర భావానికి సంబంధించి అలాగే
మీ యొక్క తోబుట్టువులకి సంబంధించిన హౌస్లో ఈ యొక్క గురువు గారి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఇటు స్నేహితుల్ని అటు తోబుట్టువుల్ని ఇద్దరిని కూడా మీరు కొంచెం వాళ్ళతో సంబంధాలని నిలుపుకోవటం కోసం ఎక్కువ స్థిరపరచడం కోసమే ఎక్కువ మీరు ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్తలు అనేవి అవసరంగా మీనరాశి వారికి కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారికి సంబంధించి జన్మస్థానంలోను సప్తమంలోను ఈ యొక్క రాహుకేతువుల యొక్క గోచారం ఇక్కడ కొంతవరకు మనకి చూసినప్పుడు చిన్నపాటి ఇబ్బందులను కలుగు చేస్తుంది. దేని విషయంలో మనం చెప్పుకుందాం. అలాగే వైద్య వృత్తిలోను ఔషధాలకి సంబంధించిన కంపెనీలకు సంబంధించి కానీ అదేవిధంగా కొన్ని ఉత్పత్తి సంస్థలకు సంబంధించిన విషయాల్లోనూ వీళ్ళకి విశేషమైన ఫలితాలు అనేవి కలుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ రాశికి మనందా చెప్పుకున్నట్టు సప్తమ జన్మరాశుల్లో సంచరిస్తున్న రాహుకేతువుల వల్ల మాత్రం చాలా వరకు కొన్ని మానసికమైన ఒత్తిళ్లను మీరు అధిగమించాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. వ్యయంలో శని ఉండటం, అలాగే ఇక్కడ సప్తమంలో కూడా కేతు ఉండటం వల్ల వ్యాపార సత్సంబంధాలను నిలుపుకునే విషయంలో చాలా కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారపరంగా పెట్టే పెట్టుబడులు కానీ నూతన భాగస్వామ్యాలను మీరు ఆహ్వానించే విషయంలో కానీ అది ఎంతవరకు మీకు ఉపయోగపడుతుంది అనేది చాలా వరకు కూడా ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. నేను 1000 స్థానంలో పక్క శని యొక్క సంచారం ఉంది, సప్తమంలో కేతు ఉన్నారు. ఈ సమయంలో నూతన భాగస్వామ్యాల గురించి కానీ పార్ట్నర్షిప్స్కి సంబంధించి కానీ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ తీసుకునే ఆలోచనలు అది వృధాగా ఖర్చులు కాకుండా చూసుకోవాల్సిన అవసరం బాధ్యత కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క కేతు యొక్క సంచారం తప్పకుండా సప్తమ స్థాన సంచారంలో చాలా వరకు కూడా వైవాహిక జీవితానికి సంబంధించి మనం చూస్తే కొంత గందరగోళాన్ని క్రియేట్ చేసే ఆస్కారాలు కేతు యొక్క సంచారం వల్ల మనకి ఇక్కడ కనిపిస్తుంది వైవాహిక జీవనానికి సంబంధించి. కాబట్టి ఇప్పుడైతే కేతు సప్తమ స్థానంలో వీరికి వైవాహిక జీవిత స్థానంలో ఉన్నారో అన్యోన్యత అనేది ఎక్కువగా మీరు పెంచుకోవాల్సిన ఆస్కారాలు ఉన్నాయి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వాళ్ళ యొక్క బాండింగ్ అనేది ఎక్కువ పెంచుకోవాల్సిన ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క సప్తమ స్థానానికి సంబంధించి కేతు యొక్క సంచారం తృతీయ స్థానంలో కూడా గురువు గారు కొంచెం సెల్ఫ్ ఎఫర్ట్స్ మీద కూడుకుని ఉండటం వల్ల ఇక్కడ చాలా వరకు కూడా మీకు నచ్చిన సంబంధం, తోచిన సంబంధం, వివాహాది శుభకార్యాలు చూసే విషయంలో కూడా గురుని యొక్క దృష్టి సప్తమ స్థానం మీద ఉన్నా చాలా కష్టపడి మీరు మ్యాచ్ని వెతుక్కునే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా సప్తమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి కాంట్రాక్ట్స్ సైన్ చేసేటప్పుడు కావచ్చు, వివాహానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, డెసిషన్స్ తీసుకునే విషయంలో 1-2 సార్లు తప్పగా ఆలోచించి తీసుకోవాల్సిన అవసరం వీరికి కనిపిస్తూ ఉంది. శని యొక్క 1000 స్థాన సంచారం ఏదైతే ఉందో ఇది కొంతవరకు అబ్రాడ్ జర్నీస్, ఫారెన్ ట్రావెల్స్, దూర ప్రయాణాలకి అక్కడ వెళ్దాం అనుకున్న వాళ్ళకి కొంత అనుకూల ఫలితాలు క్రియేట్ చేస్తున్నాడు శని. మొత్తంగా చెడుగా ఏం లేదు. కాకపోతే రాశిలో రాహు సంచారం, సప్తమంలో కేతు సంచారం ఉంది కాబట్టి తప్పకుండా ఇక్కడ మీ యొక్క ఈ రాహు మాయ ఇల్యూషన్ ఏదైతే ఉందో రాహు రాశిలోనే ఉన్నారు కాబట్టి ఎంతవరకు సాధ్యాలు అనేది ప్రతి విషయంలోనూ మీరు ఆచితూచి అడుగులు వేసుకుంటూ కొంచెం ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో ఒక్కొక్కసారి మీరు సెల్ఫిష్గా తయారయ్యే ఆస్కారాలు, సెల్ఫిష్గా నిర్ణయాలు తీసుకునే ఆస్కారాలు ఉంటాయి. సో ఈ యొక్క నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అది మీ జీవిత భాగస్వామికి కావచ్చు, వ్యాపార భాగస్వామికి కావచ్చు, మీ క్లోజ్ రిలేషన్స్కి కావచ్చు, వీడు సెల్ఫిష్గా తయారయ్యాడు అనే విధంగా మాట వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్ కూడా మీకు దూరం అయ్యే ఆస్కారాలు ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ లాభాధిపతి శని 1000 స్థానంలో ఉండటం వల్ల మీకు వచ్చిన లాభము, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఇక్కడ కొంతవరకు ఐసోలేటెడ్గా మీకు కొంచెం దూరంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీన రాశి వారు ఈ యొక్క సంవత్సరం వీటి విషయాలన్నింటినీ కూడా జాగ్రత్త తీసుకుంటే తృతీయ స్థానంలో ఉన్న గురుడు 3, 4, 5, 6, 7 సప్తమ స్థానాన్ని చూస్తాడు కాబట్టి తప్పకుండా సప్తమంలో ఉన్న కేతువు యొక్క ఈ యొక్క స్థితిని ఆయన తప్పకుండా అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి వీటి విషయాల్లో వ్యాపార, మ్యారిటల్ లైఫ్, కాంట్రాక్ట్స్ విషయాల్లో ఎటువంటి
నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్న గురు దృష్టి మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. అలాగే డైరెక్ట్ ఆస్పెక్ట్ 9th హౌస్ ఉండటం వల్ల మీరు చేసిన శ్రమకి పడ్డ కష్టానికి తగ్గ గ్రోత్ మీరు అనుభవించేటట్టు చేస్తాడు. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఇక తృతీయ దృష్టి విశేషంగా లాభస్థానం మీద ఉంది. మీరు పెట్టిన ఎంత ఎఫర్ట్ అయితే పెడతారో ఆ ఎఫర్ట్కి తగ్గట్టు, ఆ కృషికి తగ్గట్టు తగిన లాభాన్ని కూడా గురుడు అందిస్తారు. కానీ ద్వితీయంలో గురుడు ఉన్నప్పుడు వచ్చినంత చందంగా డబ్బులు వచ్చి చేతిలో పడవు. ఇక నుంచి అన్నీ కూడా ఓన్ ఎఫర్ట్స్ పెడితేనే ఇక్కడ ఇవన్నీ కూడా లాభం కానీ గ్రోత్ కానీ ఉంటుందన్న విషయం గమనించాలి. సో ఇక్కడ ఈ మీనరాశి వారికి పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి మనం చూస్తే కనుక ఈ గురు, శని, బుధ గ్రహాల అధిపతులైన ఈ యొక్క నక్షత్రాల వాళ్ళు, ఈ పూర్వభద్ర నక్షత్రం వారికి ఇందాక మనం చెప్పుకున్నట్టు మీరు ఎంత సెల్ఫ్ ఎఫర్ట్ పెడితే అంతగా లైఫ్లో గ్రోత్ ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం అనేది మంచిది. అదేవిధంగా ప్రయాణాలు అధికంగా ఉండే ఆస్కారాలు పూర్వభద్ర వారికి కనిపిస్తున్నాయి. ఉత్తరాభద్ర వారికి విదేశీ ఫారెన్కి సంబంధించి అబ్రాడ్ అవకాశాలకు సంబంధించిన విషయాల్లో చక్కగా ఉత్తరాభద్ర నక్షత్రం వారికి అనుకూలంగా ఉంది. కానీ మీకు వచ్చే ప్రాఫిట్స్ని కొంతవరకు కూడా ఖర్చు చేయాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క మిత్రులు కూడా దూరం అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. రేవతి నక్షత్రం మనం చూస్తే కనుక ఈ బుధుని నక్షత్రమైన ఈ రేవతి నక్షత్రం వారికి ముఖ్యంగా రాహుకేతువుల యొక్క స్థితి ఏదైతే ఉందో మరి రాశిలోను ఇటు సప్తమంలోను, కాబట్టి మీ ఆరోగ్యము, మీ యొక్క ఆలోచనలు, అలాగే భాగస్వామ్యానికి సంబంధించిన ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది. ఇక ఈ పూర్వభాద్ర వారికి చక్కగా అందరి మన్ననలు ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో పొందడం జరుగుతుంది. ఇక ఉత్తరాభాద్ర వారు కూడా మంచి కార్యాచరణ చేస్తే కనుక తప్పకుండా వీళ్ళు అనుకున్న పనులు నెరవేరే ఆస్కారాలు ఉన్నాయి. రేవతి నక్షత్రం వాళ్ళకు కూడా మంచి స్థిరమైన ఆలోచనలతో వీరు ముందుకు వెళ్తే వీళ్ళకి కూడా మంచి ఫలితాలు అనేవి రేవతి నక్షత్రం వారికి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వారికి సంబంధించి ఫలితాలు ఉన్నాయి. మరొకసారి మీనరాశి ఫ్యామిలీ అందరికి కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.